నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి కాంటా చౌరస్తా ఆటో యూనియన్ ఆఫీస్ దగ్గర బెల్లంపల్లి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబీద్ పాషా అధ్యక్షతన ఘనంగా కేటీ రామారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి వారు మాట్లాడుతూ కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా విద్యార్థుల కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సభ నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, సమాజం పట్ల సామాజిక స్పృహతో విద్యార్థులకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజధాని నగరంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసి 400 మంది పైచిలుకు యువకులకు ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన అన్నారు. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబీద్ పాషా గారి అధ్యక్షతన ఘనంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనం ఆయన గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. అంటే ఇది రాజకీయ పరంగా నేను మాట్లాడట్లేదు. ఒక కార్మిక నాయకునిగా విద్యార్థుల పట్ల ఎవరైనా సరే పుట్టినరోజు ఉందంటే ఏ గుడికో లేకపోతే తిరుపతి లాంటి దేవస్థానంకో భార్యా పిల్లలతో పోయి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. కానీ ఆయన నిన్న ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరు కూడా కార్యకర్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యూనియన్ నాయకులు కావచ్చు కేక్ కట్ చేయకూడదు. ప్రతి ఒక్కరూ విద్యార్థుల గురించి మాట్లాడండి. విద్యార్థుల సమస్య ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. ఎందుకు? నేషనల్ ఎడ్యుకేషన్ రావాలి. పేపర్ దిద్దే వ్యవస్థలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి, పేపర్ లీకులు జరుగుతున్నాయని చెప్పి ఆయనకు మద్దతుగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున సభ నిర్వహించి పుట్టినరోజు అనే విషయాన్ని కూడా మర్చిపోయి విద్యార్థుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక కార్మిక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు ఆలోచిస్తున్నాడంటే అర్థం చేసుకోండి మీరు. కేటీఆర్ గారు ఎంత విఘ్నత ఉన్న నాయకుడో. ఎందుకు అంటే ఇంకొక విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేటీఆర్ గారు మన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక ఐటీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐటీ హబ్ను ఏర్పాటు చేసి 450 మందికి ఉపాధి కల్పించిండు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. నేను బీఆర్ఎస్ కాదు, నేను బీజేపీ కాదు, టీడీపీ కాదు, ఓన్లీ బీఆర్టీయూ కార్మిక నాయకుడిని. కేటీఆర్ గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే మన దేశానికి, మన పిల్లలకు, రేపటి భావితరాలకు బంగారు బాట వేస్తున్నాడు. విద్యార్థుల కోసం తన పుట్టినరోజును మర్చిపోయి ఈరోజు రోడ్డు పైన ఒక సభ నిర్వహించాడు. అంత మహోన్నతమైన వ్యక్తికి పుట్టినరోజు జరుపుకోవడం నేను జిల్లా అధ్యక్షునిగా నా ఆధ్వర్యంలో ఈ బెల్లంపల్లి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో జరగడం నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు నేను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నందుకు ముఖ్యంగా నా తాండూరు మండల్ ఆటో కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు నా వెనువెంట ఉంటూ నాకు సహకరిస్తూ నేను ఏ కార్యక్రమం సహకరిస్తున్న మీడియా మిత్రులకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను.